అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' పార్ట్ 14. ఇక స్టోరీలోకి వెళ్తే, అక్షయ్కి ఫోన్ చేసిన స్నేహ తన తండ్రి రంగనాథ్ ఇంటికి వచ్చి యువన్ను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పడంతో ఆ విషయం తాను చూసుకుంటానని చెప్పాడు అక్షయ్. అతని మాట విన్న తర్వాత స్నేహకు కొంచెం ధైర్యంగా అనిపించింది. దాంతో వెంటనే డోర్ తీసి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్న యువన్ని చూసి యువన్ అని పిలుస్తూ అతని దగ్గరకు వెళ్ళబోయింది. కానీ గార్డ్స్ ఇద్దరూ ఆమెను వెళ్లకుండా అడ్డుపడ్డారు. దాంతో ఆమె రంగనాథ్ను చూసి యువన్ చిన్నపిల్లాడు, అతన్ని వదిలేయండి అని అంది. అప్పుడు రంగనాథ్ నవ్వుతూ, నేను ముందే చెప్పాను కదా, నేను చెప్పినట్లు వింటే నీ కొడుక్కి ఏమీ కాదు అని అన్నాడు. అతని మాటలకు స్నేహ కోపంగా, నువ్వు అసలు మనిషివేనా? చిన్నపిల్లాడిని అడ్డు పెట్టుకొని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదా అని విరుచుకుపడుతూ ముందుకు వెళ్ళబోయింది. వెంటనే గార్డు ఆమెను వెనక్కి లాగి దూరంగా నెట్టేశాడు. ఇంతలో డోర్ బెల్ మోగింది. దాంతో రంగనాథ్ కోపంగా, ఈ టైంలో ఎవడొచ్చాడు అంటూ స్నేహ వైపు చూశాడు. వచ్చింది అక్షయ్ అనుకున్న స్నేహ రంగనాథ్ వైపు చూసి చిన్నగా నవ్వింది. వెంటనే బాడీగార్డ్ వెళ్ళి డోర్ తీశాడు. ఎదురుగా పోలీస్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ నిలబడి ఉన్నారు. అది చూసి గార్డ్ కంగారు పడుతూ రంగనాథ్తో విషయం చెప్పబోతుండగానే పోలీసులు డోర్ నెట్టుకొని లోపలికి వచ్చారు. లోపల ఎక్కడి వాళ్ళకు అక్కడ నిలబడి ఉండటంతో వాళ్ళిద్దరినీ చూసిన ఇన్స్పెక్టర్, ఈ ఇంట్లోకి కొంతమంది బలవంతంగా వచ్చి గొడవ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. దయచేసి మీరంతా ఎంక్వైరీకి కోఆపరేట్ చేస్తే బాగుంటుంది అని అన్నాడు. అది విని రంగనాథ్ షాక్ అవుతూ, ఖచ్చితంగా ఆ కాల్ చేసింది స్నేహ అని ఊహించి ఆమె వైపు గుడ్లరిమి చూశాడు. మళ్ళీ వెంటనే బలవంతంగా నవ్వుతూ, ఇన్స్పెక్టర్ గారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది నా కూతురు ఇల్లు. నేను ఆమెని చూడడానికి వచ్చాను. ఇందులో బలవంతంగా చొరబడడం ఏమీ లేదు. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అన్నాడు. దాంతో పోలీసులిద్దరూ అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇక్కడ అంతా సవ్యంగానే ఉంటే మరి అక్షయ్ సార్ ఎందుకు అలా చెప్పారు అనుకుంటూ రంగనాథ్ను చూసి, సారీ సార్, ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటూ వెనక్కి తిరిగి వెళ్ళబోయారు. అది చూసిన స్నేహ హడావిడిగా ఆ గార్డులను నెట్టుకుంటూ ముందుకు వచ్చి, ఇన్స్పెక్టర్ గారు ఆగండి, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అని అంది. రంగనాథ్ వెంటనే స్నేహ అంటూ గట్టిగా పిలిచాడు. అయినా స్నేహ ఆగకుండా, ఇన్స్పెక్టర్ గారు, ఇతను నా తండ్రి రంగనాథ్. నా కొడుకును అడ్డు పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మీరు ఇతన్ని ఇక్కడ నుండి పంపించండి అని అంది. స్నేహ, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అరిచాడు రంగనాథ్. దాంతో విషయం అర్థం చేసుకున్న ఇన్స్పెక్టర్ వెంటనే రంగనాథ్ను చూసి, మిస్టర్ రంగనాథ్, మీ కూతురికి మీరు ఇక్కడికి రావడం ఇష్టం లేదు. ఆమె ఇష్టం లేకుండా ఆమె ఇంట్లోకి ప్రవేశించడం నేరం. కాబట్టి మీరు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. లేదంటే మీపై యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించాడు. అప్పుడు రంగనాథ్ కోపంగా, ఇన్స్పెక్టర్, నేనెవరో మీకు తెలియదనుకుంటా. నాతో కొంచెం మర్యాదగా ప్రవర్తిస్తే మంచిది అని అన్నాడు. ఆ మాటకు ఇన్స్పెక్టర్ నవ్వి, ఇలాంటి పనులు చేస్తున్నారంటేనే మీరు ఎలాంటి వారో ఏంటో అర్థమవుతుంది. అయినా అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు మీరు ఇక్కడి నుంచి కదలండి అని గట్టిగా సమాధానం చెప్పాడు. దాంతో రంగనాథ్ కోపంగా స్నేహ వైపు చూసి, ఇప్పుడు తప్పించుకున్నావు, కానీ నిన్ను వదిలిపెట్టను అన్నట్లు కళ్ళతోనే భయపడుతూ అక్కడి నుండి తన బాడీగార్డ్స్తో సహా బయటకు వెళ్ళిపాడు. అప్పుడు ఇన్స్పెక్టర్, మేడం, మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు కాల్ చేయండి. ఇక మేము బయలుదేరుతాం అని చెప్పాడు. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు, మీరు టైంకి వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు అని అంది స్నేహ. ఇదంతా అక్షయ్ గారు చెప్పడం వల్లే చేశాను మేడం. సార్ అపార్ట్మెంట్ కిందే ఉన్నారు. నేను వెళ్ళి అతనికి విషయం చెప్తాను అని చెప్పి కానిస్టేబుల్తో పాటు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్. స్నేహ వెంటనే యువను దగ్గరకు తీసుకొని హత్తుకుంటూ, నువ్వు భయపడ్డావా అని అడిగింది. లేదు మమ్మీ, నాకేం భయం వేయలేదు. ఐఎమ్ ఏ బ్రేవ్ బాయ్ అని అన్నాడు నీళ్లు నిండిన కళ్ళతో. ఎస్, యు ఆర్ వెరీ బ్రేవ్ బాయ్ అని అంది స్నేహ. మమ్మీ, అక్షయ్ అంకుల్ కిందే ఉన్నారని ఇన్స్పెక్టర్ అంకుల్ చెప్పారు కదా, వెళ్దాం పదా అని అన్నాడు యువన్. అతను చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పాలని అనుకున్న స్నేహ వెంటనే డోర్ క్లోజ్ చేసి యువన్తో కలిసి కిందకు వెళ్ళింది. కారులో కూర్చున్న అక్షయ్ దగ్గర నుండి ఇన్స్పెక్టర్ అప్పుడే మాట్లాడి వెళ్ళడం కనిపించింది. అపార్ట్మెంట్ నుండి బయటకి యువన్తో పాటు కలిసి వస్తున్న స్నేహను చూశాడు అక్షయ్. ఉదయాన్నే లేలేత సూర్యకిరణాలు ఆమె ముఖంపై పడుతూ ఉండటంతో
తెల్లని ఛాయలో ఉన్న ఆమె ముఖం అక్షయ్కి మరింత అందంగా మెరిసిపోతూ కనిపించింది. ఆ క్షణం ఆమెను చూసిన అక్షయ్ ఈమెను చూసిన ప్రతిసారి వింత అందంతో అట్రాక్ట్ చేస్తూనే ఉంది అని అనుకున్నాడు. యువన్తో కలిసి స్నేహ కార్ దగ్గరికి రావడంతో అక్షయ్ కిందకు దిగి నుంచున్నాడు. యువన్ వెంటనే అంకుల్ అంటూ దగ్గరికి వెళ్ళడంతో యువన్ను ఎత్తుకున్నాడు అక్షయ్. నేను నిన్న చెప్పిన డీల్ గురించి ఏం ఆలోచించావు అని డైరెక్ట్గా పాయింట్కి వచ్చాడు అక్షయ్. దాంతో ఒక్క క్షణం తడబడిన స్నేహ నిన్న రాత్రి ఎన్నో ఆలోచనల తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేసుకుంది. పైగా ఈరోజు జరిగిన సంఘటనతో తన నిర్ణయం సరైనదే అనే నమ్మకం కూడా ఆమెకు వచ్చింది. దాంతో ఆమెకు ఆలస్యం చేయకుండా నేను ఈ డీల్కి ఒప్పుకుంటున్నాను అని అంది. ఆ మాట వినగానే అక్షయ్ ముఖంలో ఈసారి దాచాలన్నా దాగని సంతోషం కనిపించింది. అయినా అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఓకే అయితే కారెక్కో, ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం అని అన్నాడు. ఆ మాటకు స్నేహ కంగారుగా ఇప్పుడా అని అంది. అవును, నిన్ననే చెప్పాను కదా ఈరోజే పెళ్లి జరుగుతుందని అన్నాడు అక్షయ్. దాంతో స్నేహ అవునన్నట్లుగా తలూపింది. కానీ అంత సడన్గా పెళ్ళంటే మనసులో కొంచెం కంగారుగా అనిపించింది. తలెత్తి అక్షయ్ చేతిలో ఉన్న యువన్ వైపు చూసింది. యువన్ సంతోషంతో అక్షయ్ చెంపపై చేపెట్టి అతని ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ అంకుల్, ఇప్పుడు నువ్వు మమ్మీ నిజంగా పెళ్లి చేసుకుంటున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు. అక్షయ్ నవ్వుతూ అవును అని చెప్పాడు. ఆ మాట వినగానే యువన్ ఆనందంగా అక్షయ్ చెంపపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ అంకుల్ అని అన్నాడు. యువన్ చూపించిన ఆ ప్రేమకు ఒక్కసారిగా అక్షయ్ గుండె వేగంగా కొట్టుకుంది. మొదటిసారిగా యువన్ పెట్టిన ముద్దు అతనిలో ఏదో తండ్రి ప్రేమను తట్టిలేపింది. అయితే త్వరగా వెళ్దాం పదండి అంకుల్, నేను మీ ఇద్దరు పెళ్లి చూడాలి అని ఆతృతగా అడిగిన యువన్ మాటలతో స్పృహలోకి వచ్చిన అక్షయ్ స్నేహ వైపు చూసి వెళ్దామా అని అడిగాడు. అంటూ తలూపింది స్నేహ. 2 నిమిషాల్లో కార్ అక్కడి నుండి బయలుదేరింది. అక్షయ్ దారిలో వెళ్తుండగానే రిజిస్టర్ ఆఫీస్లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి కాల్లో మాట్లాడుతున్నాడు. 10 మినిట్స్లో అంతా రెడీగా ఉండాలి అని ఎవరికో చెప్పి కాల్ కట్ చేశాడు అక్షయ్. స్నేహ తన మనసులో జరుగుతున్న అలజడిని అదిమిపెడుతూ మౌనంగా ఉండిపోయింది. కాసేపట్లో కార్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఆగడంతో యువన్ను ఎత్తుకొని కిందకు దిగాడు అక్షయ్. అది చూసిన స్నేహ త్వరగా వెళ్ళి అక్షయ్ దగ్గర నుండి యువన్ను తీసుకోబోయింది. అప్పుడు అక్షయ్ పర్వాలేదు, ఈ క్షణం నుండి యువన్ బాధ్యత నాది కూడా, నువ్వేం ఇబ్బంది పడకు అంటూ లోపలికి నడిచాడు. స్నేహకి అతని మాటలు ప్రవర్తన రోజురోజుకి అక్షయ్పై గౌరవాన్ని పెంచుతున్నాయి. దాంతో కించింత గర్వంగా అతని వెనకే లోపలికి నడిచింది. ఉదయం కావడంతో రిజిస్టర్ ఆఫీస్లో ఎక్కువ మంది జనం లేరు. అక్షయ్ను చూడగానే రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న రిజిస్టర్ స్వయంగా లేచి వచ్చి రండి అక్షయ్ గారు అంటూ ఇన్వైట్ చేశాడు. అంతా రెడీగా ఉందా ముందుకు వెళ్తూనే అడిగాడు అక్షయ్. అంతా రెడీగా ఉంది సార్, మీరు మెయిల్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఫైల్ చేశాను, మీరు సైన్ పెట్టడమే ఆలస్యం అన్నాడు ఆఫీసర్. ఈ విషయం ఎవరికీ తెలియదు కదా మళ్ళీ అడిగాడు అక్షయ్. లేదు సార్, ఎవరికీ తెలియదు, నేను స్వయంగా దగ్గరుండి మొత్తం చూసుకున్నాను అని చెప్పాడు ఆఫీసర్. గుడ్, ఎక్కడ సైన్ పెట్టాలో చెప్పండి అన్నాడు అక్షయ్. రిజిస్టర్ ఆఫీసర్ డెస్క్పై ఉన్న ఫైల్ను వాళ్ళ ముందు పెట్టాడు. యువన్ను అక్షయ్ దగ్గర నుండి తన చేతుల్లోకి తీసుకుంది స్నేహ. అక్షయ్ సైన్ పెట్టబోతూ ఒకసారి స్నేహ వైపు చూసి నీ నిర్ణయం మారలేదు కదా అని అన్నాడు. స్నేహ లేదన్నట్లు తలూపింది. దాంతో అక్షయ్ ఆనందంగా మ్యారేజ్ అగ్రిమెంట్పై సంతకం చేశాడు. తర్వాత యువన్ను అక్షయ్ ఎత్తుకోవడంతో స్నేహ కూడా సైన్ చేసింది. అక్షయ్ పేరు కింద తన పేరును చూసుకున్న స్నేహ మనసులో ఏదో తెలియని ఆనందం కలిగింది. ఇంతలో రిజిస్టర్ ఆల్రెడీ తెప్పించి ఉంచిన పూలదండలను వాళ్ళిద్దరికీ ఇచ్చాడు. దాంతో ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ పూలదండలు మార్చుకున్నారు. అది చూసి ఆ ఆఫీస్లోని అతి తక్కువ మందితో పాటు యువన్ కూడా ఆనందంగా చప్పట్లు కొట్టాడు. వెంటనే అతను అక్షయ్ షర్ట్ పట్టుకొని లాగుతూ అంకుల్, ఇప్పుడు నేను మిమ్మల్ని డాడీ అని పిలవచ్చా అని తన పెద్ద పెద్ద కళ్ళల్లో ఆశ కనపడుతుండగా అడిగాడు. యువన్ని అలా చూసిన అక్షయ్ ఆగలేనట్టు పైకెత్తుకొని హ్యాపీగా పిలవచ్చు అని బుగ్గను చిన్నగా లాగుతూ అన్నాడు. దాంతో యువన్ వెంటనే అతని మెడ చుట్టూ చేతులు వేసి లవ్ యూ డాడీ అని అన్నాడు. వెంటనే అక్షయ్ కూడా లవ్ యూ టు యువన్ అంటూ కిస్ చేశాడు. ఆ దృశ్యం చూడగానే
స్నేహ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. తన కొడుక్కి తండ్రి స్థానంలో అక్షయ్ నిలబడ్డం, ఎన్నో రోజులుగా యువన్ డాడీ అని పిలవాలని అనుకుంటున్న వ్యక్తిని డాడీ అని పిలవడంతో యువన్ కోరిక తీరినందుకు ఆమెకు సంతోషంగా అనిపించింది. సార్, మేడం, ఇద్దరు పక్కపక్కన నుంచుంటే ఒక ఫోటో తీసుకుంటాం. మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం మీ ఫోటో అవసరం అవుతుంది అని అన్నాడు రిజిస్టర్ ఆఫీసర్. దాంతో స్నేహకు దగ్గరగా నిలబడ్డాడు అక్షయ్. మొదటిసారి అతనికి దగ్గరగా భార్య స్థానంలో నిలబడిన స్నేహకు కంగారుతో చిరుచెమటలు పట్టాయి. మేడం, ఇటు చూడండి. ఫోటోగ్రాఫర్ పిలవడంతో తలెత్తి చూసింది స్నేహ. వెంటనే ఫోటోను క్లిక్ మనిపించాడు ఫోటోగ్రాఫర్. కాసేపటికి రిజిస్టర్ ఇద్దరికి మ్యారేజ్ సర్టిఫికెట్ను తీసుకొని ఇచ్చాడు. దానిలో వాళ్ళిద్దరి పెళ్లి ఫోటో అటాచ్ చేసి ఉంది. కారులో కూర్చున్న యువన్ వాళ్ళిద్దరి చేతుల్లోని సర్టిఫికెట్ను తీసుకొని అందులో ఉన్న ఫోటోను చూసి, ఎస్, ఇప్పుడు నాకు మమ్మీ డాడీ ఇద్దరూ ఉన్నారు అని ఆనందంగా అన్నాడు. అక్షయ్, స్నేహ ఇద్దరు ఒకేసారి అతని తలపై చేయి వేశారు. ఆ సమయంలో వాళ్ళిద్దరి చేతులు మొదటిసారిగా తాకాయి. దాంతో ఇద్దరు కంగారుగా చేతులు వెనక్కి తీసుకున్నారు. కార్ రోడ్డుపై మలుపులు తిరుగుతూ వేగంగా పరిగెడుతోంది. అది తాను వెళ్లాల్సిన రూట్ కాదని అర్థమవడంతో స్నేహ వెంటనే అక్షయ్ వైపు చూసి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది. అక్షయ్ ఆమె కంగారును చూసి చిన్నగా నవ్వుకొని, ఇక మనం అందరం ఒకే ఇంట్లో ఉండబోతున్నాం. నీ ఫ్లాట్ నుండి వస్తువుల్ని ప్యాక్ చేసి తీసుకురమ్మని కొంతమందికి చెప్పాను అని అన్నాడు. అది విన్న స్నేహ అని మాత్రమే అంది. నిజానికి ఇప్పుడు అది కూడా ఒక మంచి పనే. రంగనాథ్కి తాను ఎక్కడ ఉంటుందో తెలుసు కాబట్టి అతను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టొచ్చని, కాబట్టి ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఉండడం సేఫ్ కాదని అనుకుంది. దాంతో అక్షయ్ని చూసి థ్యాంక్ యూ అని చెప్పింది. ఇలా ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెబుతూనే తన ల్యాప్టాప్ బ్యాగ్లో నుండి ఒక ఫైల్ తీసి స్నేహకి ఇచ్చాడు. స్నేహ దాన్ని అనుమానంగా చూస్తూ చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూసింది. అందులో ఆ పెళ్లి గురించిన కండిషన్స్ అన్నీ ఒక్కొక్కటిగా రాసి ఉన్నాయి. వాటన్నిటినీ చదివిన తర్వాత స్నేహకు రిలాక్స్గా అనిపించింది. ఆ అగ్రిమెంట్లో ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. కానీ అందులో భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలి అన్న దాని గురించి ఎలాంటి రూల్ లేకపోవడంతో స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూ ఆమె నిదానంగా, ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండడం గురించి రాయాల్సిన రూల్స్ మిస్ అయినట్లు అనిపిస్తుంది అని అంది. అది విని అక్షయ్ ఆమెను పైనుండి కింద వరకు చూసి, నువ్వు కంగారు పడకు. రూల్స్లో లేనంత మాత్రాన నేను నా ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తానని అర్థం కాదు. నేను మరీ అంత ఆకలిగా ఏం లేను అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు. దాంతో స్నేహ కూడా చిన్నగా నవ్వి ఊరుకుంది. కానీ అక్షయ్ వెంటనే ఆమె దగ్గరున్న అగ్రిమెంట్ తీసుకొని అందులో స్నేహ అడిగిన క్లాజ్ను కూడా యాడ్ చేసి సైన్ చేసి స్నేహ చేతికి ఇచ్చాడు. అప్పుడు స్నేహ కూడా ఆ అగ్రిమెంట్పై సైన్ చేసింది. ఇంతలో కార్ సిటీకి కొంచెం దూరంలో ఉన్న ప్యాలెస్ ఏరియాలోని ఒక విల్లా ముందు ఆగింది. వెంటనే అక్షయ్ కిందకు దిగడంతో స్నేహ కూడా అతని వెనకే దిగి విల్లా వైపు చూసింది. అందమైన గ్రీనరీలో అద్భుతంగా ఉన్న ఆ విల్లాపై గోల్డెన్ ప్యాలెస్ అనే అక్షరాలు బంగారు రంగులో చెక్కి ఉన్నాయి. యువన్ చేతిని పట్టుకొని స్నేహ నెమ్మదిగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. అక్షయ్ను చూడగానే ఆ విల్లాలో ఉన్న పని వాళ్ళంతా వరుసగా వచ్చి నుంచొని గుడ్ మార్నింగ్ సార్ అంటూ అతన్ని విష్ చేశారు. కానీ ఇంతలో పిల్లాడితో సహా ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన స్నేహను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్షయ్ వాళ్ళందరికీ స్నేహను పరిచయం చేస్తూ, ఈమె ఎక్క నుండి మీ మేడం, పేరు స్నేహ అని చెప్పాడు. అది వినగానే మేడమా అనుకుంటూ అందరూ స్నేహ వైపు షాక్ అవుతూ చూశారు. స్నేహ వాళ్ళందరినీ చూసి ఇబ్బందిగా నవ్వింది. అప్పుడు అక్షయ్ అక్కడున్న పని వాళ్ళందరిలో నుండి వయసులో పెద్దగా ఉన్న అన్నపూర్ణ అనే పని మనిషిని స్నేహకు పరిచయం చేస్తూ, స్నేహ, ఈమె అన్నపూర్ణమ్మ గారు. ఆమె చిన్నప్పటి నుండి ఈ ఇంట్లోనే పనిచేస్తున్నారు. మా అందరికీ ఆమె అంటే చాలా గౌరవం అని చెప్పాడు. స్నేహ వెంటనే ఆమెను చూసి చిన్నగా నవ్వింది. అన్నపూర్ణ నవ్వుతూ స్నేహను యువన్ను పరీక్షగా చూసింది. యువన్ను చూడగానే ఆమెకు చిన్నప్పుడు అక్షయ్ ఎలా ఉన్నాడో ఇప్పుడు యువన్ కూడా అలాగే ఉన్నాడని అనిపించింది. దాంతో ఆమె సంతోషంగా, ఏదైతేనేం అక్షయ్ బాబు, మీరు పెళ్లి చేసుకున్నారు, అది చాలు అంటూ చీర కొంగుతో కన్నీళ్లను ఒత్తుకుంది. అప్పుడు అక్షయ్ చిన్నగా నవ్వి స్నేహ వైపు చూసి, ఈ ఇంట్లో ఇక ముందు నీకు ఏ అవసరం వచ్చినా అన్నపూర్ణమ్మ గారిని అడగొచ్చు, ఆమె మీకు అన్నీ అర్థమయ్యేలా చెప్తారు అని అన్నాడు. వెంటనే అన్నపూర్ణమ్మ కూడా, అవును మేడం,
మీకు ఏ అవసరం వచ్చినా సరే నన్ను పిలవండి అని చెప్పింది. స్నేహ నవ్వుతూ సరే అని తలూపి థ్యాంక్ యూ అనుంది. అన్నపూర్ణమ్మ వెంటనే నాతో రండి మేడం, మీకు రూమ్ చూపిస్తాను అంటూ పైకి నడిచింది. దాంతో స్నేహ యువను తీసుకొని ఆమె వెనుకే వెళ్ళింది. హఠాత్తుగా మొదలైన స్నేహ కొత్త జీవితం ఎలా ఉండబోతోంది? ఆమె జీవితంలోకి రాబోతున్న కొత్త సవాళ్ళు ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.